ఇద్దరిని భరిస్తుంది నేను వ్యాస్. ఆ విషయం నీకెందుకు తెలియడం లేదు? యు ఆర్ నథింగ్ బట్ అ ఫెయిల్డ్ స్టోరీ. ఫెయిల్డ్ స్టోరీ. వీళ్ళ భూమి కాగితాలన్నీ వాడి దగ్గర పెట్టుకుని వీళ్ళందరూ ముందుకు రాకుండా వాడు అడ్డుపడుతున్నాడని రైతులు నా దగ్గర బాధపడ్డారు. అందుకే వాడి దగ్గర ఉన్న భూమి కాగితాలన్నీ ఎలా అయినా సరే బయటికి తీసుకొచ్చి ఆ ల్యాండ్ను మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటేనే అక్కడ డెవలప్ జరుగుతుంది, ఫ్యాక్టరీ కట్టగలుగుతాం. అవునరా, ఆ వెంకటాచలం గురించి నేను కూడా విన్నాను. ఇక్కడ అభివృద్ధి జరిగితే తన పెత్తనం పోతుందని ఈ ఊరిని నాశనం చేస్తాడు. అలాంటి వాళ్లను క్షమించకూడదు. ఎందుకొచ్చిన గొడవలు మావయ్య? అనవసరంగా లేనిపోనివి మన నెత్తి మీదకి ఎందుకు తీసుకోవడం? గవర్నమెంట్ పరంగా మీరేం చేయగలరో అంతా చేశారు. పార్దో ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టాలి, అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు మావయ్య. కానీ దానికి అడ్డుపడుతున్నారంటే అలాంటి వాళ్ళతో మనం ఎందుకు గొడవలు పెట్టుకోవడం? ఎలా జరిగితే అలా జరుగుతుంది. ఇక చేయాల్సిన పని ఆపేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చూడు చాందిని, ఒక పని అనుకున్నప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఒక పెద్ద సంకల్పం చేస్తున్నప్పుడు కొన్ని అవాంతరాలు కూడా అడ్డుపడతాయి. అంత మాత్రాన భయపడి వెనక్కి తిరిగిపోతే అనుకున్నది సాధించలే. జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళాం. అయినా నువ్వెందుకు అనవసరంగా కంగారు పడుతున్నావు? ఈ విషయాలన్నీ మేం చూసుకుంటాం. ఇలాంటి తాటకు చప్పళ్ళకి నేను ఎప్పటికీ భయపడ్డా. నువ్వు ధైర్యంగా ఉండు. దీన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ధైర్యం మంచిదేరా, కానీ మొండి ధైర్యం మాత్రం మంచిది కాదు. కాస్త ముందు వెనక ఆలోచించరా. నన్ను క్షమించు తమ్ముడు. రాధని నీ నుంచి దూరం చేసి దాన్ని పంపించేస్తే రాధ ఎప్పటికీ తిరిగి రాదు అనుకున్నాను. వెళ్ళిపోయిన రాధని నువ్వు మర్చిపోతావు అని భావించాను. ఆ తర్వాత సత్య మీద ప్రేమను పెంచుకుని తన మెడలో తాళి కట్టి దానికి మంచి జీవితాన్నిస్తావు, నువ్వు సంతోషంగా ఉంటావు అనుకుని రాధ విషయంలో నేనా రోజు అలా ప్రవర్తించాను. అంతేకాని రాధ చనిపోతుందని కానీ చివరి క్షణాల్లో నువ్వు తనని చేరుకుంటావని, తన గురించి నువ్వు ఇలా మారిపోతావని నేను ఊహించలేకపోయాను. నన్ను క్షమించు తమ్ముడు. రాధ ఎందుకు వెళ్ళిపోయిందో, తన కథ ఎందుకిలా ముగిసిపోయిందో నాకు తెలిసినా నేను బయటకు చెప్పలేను. నా కూతురు జీవితం గురించి ఆలోచించాను. అంతేకాని తను దూరం అయితే నువ్విలా అయిపోతావని ఊహించలేకపోయాను. చూసారా అండి, కిట్టయ్య ఎలా మారిపోయాడో? వాణ్ణి చూస్తుంటే నాకు చాలా భయం వేస్తోంది. వాణ్ణి ఎలా కాపాడుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. లేని రాధ కోసం, రాని రాధ కోసం వాడిలా పిచ్చి వాళ్ళ వెళ్ళిపోతుంటే కంట్రోల్ చేయడానికి బాధల్లో ఉన్నవాడి మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది. అమ్మగా వాడిని క్షమించమని అడగలేను. వాడి బాధను చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదంతా నీ వల్లే జరిగిందమ్మా. నేను ముందే చెప్పాను కదా, తమ్ముడికి సత్యకి పెళ్లి చేసేద్దామని. రాధ ఎక్కడో ఉంది, తను వాణ్ణి వదిలేసి వెళ్ళిపోయింది అని. తమ్ముడు ఆ భావంలో ఉన్నప్పుడే వాడి మనసు మార్చి వాడికి పెళ్లి జరిగుంటే ఈరోజు రాధ చచ్చిపోయినా వాడి జీవితం ఇలా ఉండేది కాదు. తను ప్రేమించిన మనిషి తనని వదిలి వెళ్ళిపోయినా తను ప్రేమిస్తున్న మనిషి తన కోసం ఉంది అని వాడు అర్థం చేసుకునేవాడు. ఇలా అయ్యుండేవాడు కాదు. ఆ రోజు నువ్వు నా మాట వినిపించుకోలేదు. ఈ రోజు తమ్ముణ్ణి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. అప్పుడే వాడికి పెళ్లి చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా.
నువ్వు నేను తమ్ముడు సత్యాయిలా అందరం బాధపడి ఉండేవాళ్ళం కాదు కదా. అప్పుడు నా మాట నువ్వు తప్పు అన్నావు. ఇప్పుడు చూడు పరిస్థితి ఎలా మారిపోయిందో. వాణ్ణి ఎలా మారుస్తావు, మళ్ళీ ఎలా మామూలు మనిషి చేస్తావు? నోరు మొయ్యవే. ఏం మాట్లాడుతున్నావు? రాధ రాదు అని కిట్టయ్యకి పెళ్లి చేయమని చెప్పావు. కానీ వాడు రాధని మర్చిపోవడం నువ్వు ఎప్పుడైనా చూసావా? లేదు కదా. వాడి శ్వాస ధ్యాస అంతా రాధే. రాధ కోసం వాడు ఎదురు చూశాడు. ఎందుకు దూరం అయిపోయిందా అని బాధపడ్డాడు. ఏ మహమ్మారి కళ్ళు పడ్డాయో, ఏ రాక్షసి పూనుకుందో కానీ ఆ రాధ ఇంటికి దూరం అయింది. అలా దూరమైన అమ్మాయి ఆ బాధతో అనారోగ్యానికి గురైంది. చివరి నిమిషంలో నా కొడుకుని చూసి తను కన్ను మూసింది. కానీ తిరిగి రాని రాధ కోసం నా కొడుకు ఇలా అయిపోతున్నాడు. అదే రాధ వెళ్లకుండా ఇక్కడే ఉండుంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసుండేదాన్ని. అప్పుడు వాడి జీవితం ఎంతో బావుండేది. ఇలా నా కొడుకును చూసి దుస్థితి పట్టేది కాదు. ఇప్పుడు నాకు నీతో చెప్పడానికి వచ్చావు. వాడు రాధను మర్చిపోతేనే కదా ఇంకో పెళ్లి చేయడానికి. మనసంతా నిండి ఉన్న రాధను మర్చిపోమని వాడికి ఎలా చెప్పాలి? కాలంలో కలిసిపోయిన రాధ కోసమే వాడు ఇలా అయిపోతున్నాడు. అలాంటి రాధని నువ్వు వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోమంటే నా మాట వింటాడా? ఏం మాట్లాడుతున్నావో ముందు వెనక ఆలోచించి మాట్లాడు. వాడికి పరిస్థితి వచ్చినందుకు నీకే కాదు, నీకన్నా ఎక్కువ బాధ నాకుంది. కానీ ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. పో ఇక్కడి నుంచి. ఊరుకుంటుంటే ఈ భాను ఆటలు ఎక్కువైపోతున్నాయే. అందరూ తన మాటే వినాలి, తను చెప్పిందే చెయ్యాలని పొగరబోతు మాటలు మాట్లాడుతోంది. ఇప్పుడు ఏమైందని అంత కోపంగా ఉన్నావు? ఇంకేం కావాలే? ఇప్పుడే విన్నావు కదా, ఆ చక్రిగాడితో నీలిమకి శోభనం జరిపించాలని గొడవ పెట్టింది కదా. నీలిమకి ఇష్టం లేకపోయినా ఒప్పు కావాలి. ఏ నీలిమ కూడా తనలాగే ఒక ఆడపిల్ల, పైగా కార్తీక్కి భార్య కదా. కానీ ఆ విషయం ఎవరూ చెప్పట్లేదు కదమ్మా. ఆ నిజం చెప్తే భానుకేమవుతుందో అని అందరూ భయపడుతున్నారు. అలా అని చెప్పకుండా వదిలేస్తే నా కూతురు బ్రతుకు అన్యాయం అయిపోతుందే. భానుకేమైతే నాకే, కార్తీక్కి నీలిమకి పెళ్ళయిందన్న విషయం చెప్పేస్తాను. అమ్మా వద్దు. ఈ విషయం విన్నాక భానుకేమైనా అయ్యిందంటే ఆ నింద మన మీద పడిపోతుంది. నీలిమ కూడా భాను విషయంలో కన్సర్న్ చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలే? అసలు ముందు భానుకి షాకింగ్ న్యూస్ తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఏం చేయాలో మనం నిర్ణయించుకోవచ్చు. నువ్వు చెప్పింది నిజమేనే. ముందు భాను గురించి తెలుసుకోవాలంటే మనం ఒక చిన్న షాక్ ఇవ్వాలి. దానికి రేపే ముహూర్తం. అంటే ఏం చేస్తావమ్మా? శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని రేపు నేను భానుకి ఒక చిన్న షాక్ ఇస్తానే. భాను రియాక్షన్ బట్టి నీలిమ విషయం భానుకి చెప్పాల వద్దు అప్పుడు చూద్దాం. పొరపాటున భానుకేమైనా జరిగిందంటే అందరూ మనల్నే తిడతారమ్మా. సే అందరికీ తెలిసేలా చేస్తావేంటే? పొరపాటున జరిగినట్టుగా చూపిస్తాం. అందువల్ల మనిద్దరిని ఎవ్వరూ ఏమీ అనుమానించరు. రేపుదయాన్నే దీనికి ముహూర్తం ఫిక్స్ చేస్తాను. అది కాదమ్మా. ఇంక నువ్వేం చెప్పకు, నేనేం విన్ను. రేపటితో భాను విషయం తేలిపోవాలి. హాయ్ నీలిమా. అదేంటి నీలిమా,
నేనెక్కడికి వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు? నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో నీకు తెలుసు కదా, మళ్ళీ పదే పదే ఎందుకు అడుగుతున్నావు? ఏంటి నీలిమ ఇది? ఎప్పుడో అప్పుడు కోపంలో నేను నిన్ను వదిలేసినంత మాత్రాన ఇప్పుడు పంతం చూపిస్తావా? నేను మారిపోయాను. ఇప్పుడు నీతో మంచిగా ఉంటాను. మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండాలి. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? నేనేం మాట్లాడలేకపోతున్నానా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? పోనీలే కదా అని ఊరుకుంటుంటే లేకపోతే ఏం చేస్తావు? ఏం చేయగలవు? చూడు, నువ్వు నా భార్యవే. భర్తగా నాకు నీ మీద అన్ని రకాల హక్కులు ఉంటాయి. అందుకే నేను నిన్ను సాధించాలని చూడట్లేదు, ప్రేమతో మార్చుకోవాలనుకుంటున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నోరు మూసుకుని పడుండవు. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. లేదంటే ఏం చేస్తావు? నీకంత సినిమా లేదు. ఇప్పుడు చూడు నా డ్రామా ఎలా ఉంటుందో. నీలు, ఎంతసేపు అని ఇలా ఇంట్లో ఉంటాము? మనిద్దరం సరదాగా సినిమాకి వెళ్దామంటే రాను అంటున్నావేంటి? పోనీలే, నీకు సినిమా అంటే ఇష్టం లేదు కదా, సరదాగా అలా షాపింగ్కి వెళ్దామా? నీకు నచ్చిన డ్రెస్ కొని పెడతాను. నాకేం అవసరం లేదు. కావాల్సినన్ని బట్టలు నా కబోర్డ్లో ఉన్నాయి. పోనీ సరదాగా రెస్టారెంట్కి వెళ్దామా? మనిద్దరం కలిసి భోజనం చేసి ఎన్నో రోజులైంది. నీకు ఇష్టమైనవన్నీ నేను ఆర్డర్ చేస్తాను, నాకు ఇష్టమైనవి నువ్వు ఆర్డర్ చెయ్యి. ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటూ మనకి నచ్చినవి అలా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. చూడు, అసలే నా మూడేం బాగోలేదు. నువ్వు నన్ను విసిగించకు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి నీలిమ నీ ప్రాబ్లం? తను నిన్ను వదిలేశాడు, ఆ కోపం నీకుంటుంది. ఇప్పుడు తిరిగొచ్చాడు కదా, నిన్నింతలా బతిమాలుకుంటున్నాడు. సినిమాకి తీసుకెళ్తా అన్నాడు, ఇష్టం లేదు అన్నావు. షాపింగ్కి తీసుకెళ్తానన్నాడు, అవసరం లేదు అన్నావు. రెస్టారెంట్కి తీసుకెళ్తానంటే వెళ్ళడానికి ఏం ఆయురోగం? శుభ్రంగా వెళ్ళి తినొచ్చు కదా. చూడు భాను, తీసుకెళ్లే ఇష్టం తనకున్నా వెళ్ళాలన్న ఇష్టం నాకు ఉండాలి కదా. నాకిష్టం లేని పని ఎలా చేయమంటావు చెప్పు. అదే నేను అడుగుతున్నాను. భర్త పిలుస్తుంటే బయటకు వెళ్ళడానికి నచ్చకపోవడానికి ఏముంది? ప్రతి వ్యక్తికి తన మనసుకి నచ్చిన పని చేయాలని ఉంటుంది. దానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఏమీ చేయలేరు కదా. ఇప్పుడు ఈ మనిషితో బయటికి వెళ్ళటం నాకు నచ్చట్లేదు, అందుకే నేను వెళ్ళనంటున్నాను. ఇందులో నువ్వు తప్పు పట్టడానికి ఏమీ లేదు. చూడు నీలిమా, తెగేదాకా లాగితే తాడైనా తెగిపోతుంది, కానీ తర్వాత దాన్ని అతికించలేము. నువ్వు వెళ్లాల్సిందే. అలాగే బంధాన్ని కూడా ఎవరు తెగేదాకా తెచ్చుకోకూడదు. ఒకసారి తెగిపోతే ఆ బంధం మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లోనూ అతుక్కోదు. ఒకసారి మీరిద్దరూ దూరం అయ్యారు. ఇప్పుడు తన తప్పు తెలుసుకుని తనే ముందు నీ దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు నువ్వు దూరం అవుతూ మళ్ళీ ఇంకోసారి తనని దూరం చేసుకోకు. లంచ్కి పిలుస్తున్నాడు కదా, వెళ్ళు. సారీ బాను, నీకిష్టం లేని పని నువ్వు ఎలా చేయలేవో అలాగే నాకిష్టం లేని పని కూడా నేను చేయలేను. నువ్వు ఏమనుకున్నా సరే ఈ మనిషితో నేను బయటికి వెళ్ళలేను. నీలిమా, చూసావాక, ఎంతో ప్రేమగా అడిగితే కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. పోనీలే, ఏదో ఒకరోజు తనే మారుతుంది. నీలిమ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. అదేంటో తెలుసుకోవాలి. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నట్టు? నీలిమ, మీకేమవుతుంది? అదేంటి బాను అలా అడుగుతావు?
తను నాకేమవుతుందో నీకు తెలుసు కదా. నాకు తెలుసండి. నాకు తెలియని ఇంకేమైనా అవుతుందేమో తెలుసుకుందామని అడుగుతున్నాను. చెప్పండి, నీలిమ మీకేమవుతుంది? ఆ, ఆ, అది అంటే భాను, అసలు ఏం జరిగిందంటే అన్నీ నా దగ్గర దాచారంటే అది నా ఆరోగ్యం గురించని మీరు చెప్పారు. అది నేను అర్థం చేసుకున్నాను. నీలిమకి పెళ్ళయిందని, తన భర్త తనకి దూరం అయ్యాడని తెలిస్తే నేను టెన్షన్ పడతానని మీరు అనుకున్నారు. అది కూడా మీకు నా మీద ఉన్న అభిమానమే కదా అని నేను ఊరుకున్నాను. కానీ ఇప్పుడు నీలిమ మాటలు వింటూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. అందుకే మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను. భాను, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో, దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ప్లీజ్ కొంచెం క్లారిటీగా చెప్పా. ఏంటండి చెప్పేది? చక్రి నీలిమని బయటకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాడు. తను రాను అంటుంది. తనెంత బతిమాలుకుంటున్నా తను కుదరదు అంటోంది. అది పద్ధతి కాదు కదా. భార్యాభర్తలు అన్నాక సర్దుకుపోవాలని కనీసం మీరైనా చెప్పాలి కదా. అంతేనా? నీకు ఇంకా నిజం ఎక్కడ తెలిసిపోయిందా అని నేను చాలా టెన్షన్ పడ్డాను. ఏంటండి మీరెలా మౌనంగా ఉంటారు? మీరైనా వెళ్ళి నీలిమతో మాట్లాడండి. భార్యాభర్తల విషయంలో మూడో వ్యక్తి తలదూర్చకూడదని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు కదా. మరి ఇప్పుడు నన్ను మాట్లాడమంటున్నావేంటి? బాగుందండి, చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు. భార్యాభర్తలు అన్నాక ఎవరికి గొడవలుండవు? ఏ మన ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు జరగలేదా? మాట మాట అనుకోలేదా? అంత మాత్రాన్ని విడిపోయామా? కలుసున్నాం కదా. మీరు నా కోసం వచ్చారు, నేను మీకోసం వచ్చాను. అలాగే నీలిమ జీవితంలో కూడా ఏదో ఒక పొరపాటు జరిగింది. ఇప్పుడు చక్రి వచ్చాడు కదా. ఇంకా నీలిమ ఇలా పంతంగా ఉండడం కరెక్ట్ కాదు. అందుకే మీ స్నేహితురాలకి మీరైనా చెప్పండి తన భర్తతో కలిసి ఉండమని. భాను, నీలమ ఏం చిన్నపిల్ల కాదు కదా. ఏం చేయాలో తనకి తెలుసు కదా. తనే నిర్ణయించుకుంటుంది. అనవసరంగా మనం ఎందుకు జోక్యం చేసుకోవడం? ప్లీజ్ వదిలేసే. ఇది అసలు పద్ధతిగా లేదండి. నీలిమ మీ స్నేహితురాలు. తన జీవితం బాగుండాలని మీరు కోరుకోవాలి. నీలిమ నాకు శత్రువు. తను ఏడుస్తూ ఉండాలని నేను కోరుకోవాలి. అలాంటిది నేనే నీలిమ తన భర్తతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. మీరిలా మాట్లాడడం నాకేం నచ్చలేదు. అయినా మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? భాను, నేనేం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అయినా ఇద్దరి మధ్య ఉండే సమస్యల్ని వాళ్ళిద్దరే సరిదిద్దుకోవాలి. మరిద్దరి మధ్య ఉండే సమస్యల్ని మనమే సరిదిద్దుకున్నాం కదా. అలాగే ఏ సమస్య అయినా వాళ్ళకు వాళ్ళే చూసుకుంటారు. మనం జోక్యం చేసుకోవడం మంచిది కాదు. నువ్వు కూడా ఇంకా వాళ్ళ విషయంలో ఏమీ మాట్లాడుకో. మీరిలా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. నీలిమకి మీరే నచ్చజెప్పి మీరే తన భర్తతో బయటికి వెళ్లేలా చేస్తారని మీ దగ్గరకు వచ్చి చెప్తే మీరేమో ఇలా మాట్లాడుతున్నారు. తను బాగుండాలని మీరు కోరుకుంటున్నారా లేదా? లేదన్నట్టుగా ఎప్పుడైనా ప్రవర్తించానా? అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చేయండి. లేదంటే ఈ విషయంలో ఇంకేదో జరుగుంటుందని నేను ఆలోచించాల్సి వస్తుంది. అందుకే నీలిమకి మీరే నచ్చజెప్పాలి. వాళ్ళిద్దరిని మీరే కలపాలి. కన్నుల్లో నా కలే అయితే కన్నీరంతా కానరాక దాచవే మనసా. నది కడలి వీడే కథే మురారి, మురారి, మురారి. ప్రేమలో నా తీయని తేనే రాధా, 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 నువ్వు వచ్చేసావా? నీ మనసంతా నేనే ఉన్నప్పుడు నేను కాక ఇంకెవరు కనబడతారు మురారి? రాధా, నిన్ను మర్చిపోలేక, నీ జ్ఞాపకాల్ని వదులుకోలేక నరకాన్ని చూస్తున్నాను రాధా. నువ్వు లేవని తెలిసిన దగ్గర నుంచి తట్టుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. మురారి, ఈ ప్రపంచంలో నీకన్నా గొప్ప ప్రేమికుడు లేడు అని నాకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమించడం నా అదృష్టం అనుకున్నాను. అనాథగా మొదలైన నా జీవితానికి నీతో ఒక అందమైన ముగింపు ఉంటుందనుకున్నాను. కానీ
నీ నుంచి కూడా నేను దూరం కావాల్సి వచ్చింది. ఎందుకు రాధా, ఎందుకు? నువ్వే నా సర్వస్వం అనుకున్నప్పుడు కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? ఎందుకు నాకు దూరంగా ఉండిపోయావు? నీకోసం నేను ఎంతగా వెతికాను, కానీ కన్ను మూసే ముందు నీకు కనిపించానని బాధపడుతున్నావు కదా, మరి నేను కూడా బాధపడుతున్నాను. అన్నాళ్ళు నా కోసం వేచిన మురారి ఇంకొంచెం ముందు నన్ను కలిసి ఉంటే ఏ ఊపిరి ఉండేదేమో, ఏ ప్రాణం నిలిచేదేమో కదా. నేను నీతో కలిసి బ్రతికేదాన్నేమోనని ఇప్పుడు నాకు అనిపిస్తోంది. అవును మురారి, ముందే నన్ను ఎందుకు కలవలేదు? లేదు రాధా, నేను నీకోసం వెతుకుతూనే ఉన్నాను. కానీ అనుకోకుండా నీ రూపంలో ఉన్న భాను కనిపించేసరికి నువ్వే తిరిగొచ్చావనుకున్నాను. తను గతాన్ని మర్చిపోవడం వల్ల నా రాధ గతాన్ని మర్చిపోయిందేమో అని నేను తనకి మన ప్రేమ గురించి గుర్తు చేయాలని ప్రయత్నించాను. కానీ తను భాను అని తెలియక నేను నిన్ను వెతకకుండా అన్ని రోజులు ఆగిపోయానని నాలో నేను ఎంతో బాధపడ్డాను రాధా. ఆ తర్వాత మళ్ళీ నిన్ను వెతకడం ప్రారంభించాను. కానీ నేను నీకు కనిపించేసరికి ఈ కన్ను మూత పడే సమయం వచ్చేసింది మురారి. అదే ముందే ఎదురై ఉంటే నేను బతికేదాన్ని కదా. అమ్మా భాను, నీకెందుకమ్మా శ్రమ? ఇది నేను చేసేదాన్ని కదా. ఇది నా ఇల్లు, నా ఇంటి పని నేను చేసుకుంటుంటే మీరెందుకు బాధపడుతున్నారు? మేం కూడా మీ మనుషులమే కదా.